నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా. ఈ పదాన్ని ఎక్కడో వినే ఉంటారు కదా. 80s 90s నుంచి 2005 వరకు నిర్మా అనే పేరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బాగా ఎక్కువగా తెలుసు. ఎందుకంటే ఈ పౌడర్ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో దొరికేది. ఇప్పుడంటే సర్పు పేరుతో ఏదో మార్కెట్లో చాలా పేర్లతో చాలా పౌడర్స్ ఉన్నాయి, కానీ నిర్మా పౌడర్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బాగా గుర్తు పెట్టుకునేంత చిరస్థాయిగా నిలిచిపోయింది ఈ పౌడర్. అలాంటి కంపెనీ ఇప్పుడు ఎందుకు మార్కెట్లో కనీసం పేరు కూడా వినపడలేనంత స్థాయిలో కనుమరుగైపోయింది? ఒకప్పుడు ఇండియాలో నిర్మా పౌడర్కి 60% వాటా ఉండేది, కానీ ఇప్పుడు 6%కి తగ్గిపోయింది. ఒకప్పట్లో నిర్మాకు సంబంధించిన యాడ్స్ చాలా బాగా వచ్చేవి, అందరూ ఎంతో ఇష్టంగా చూసేవాళ్ళు. నిర్మా ప్యాకెట్పై తెల్లటి డ్రెస్తో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరు, ఎందుకని ఈ వాషింగ్ పౌడర్కి నిర్మా అని పేరు పెట్టాడు? ఆ పేరు చనిపోయిన వాళ్ళ కూతురుదా లేదా ఇంకెవరిదైనానా? ఈ లెజెండరీ నిర్మా వాషింగ్ పౌడర్ కనుమరుగైపోవడానికి ఏంటి కారణాలనేది తెలుసుకుందాం. ఈ నిర్మా కంపెనీని గుజరాత్కు చెందిన కర్సన్ భాయ్ పటేల్ అనే వ్యక్తి 1969లో మొదలుపెట్టాడు. ఈ కంపెనీ స్థాపించడానికి కారణం ఏంటంటే ఇది కేవలం మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని స్థాపించిన కంపెనీగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కర్సన్ భాయ్ ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. మొదటి నుంచి ఏదో ఒక పని చేయాలని కోరిక ఉండేదంట. అతని చదువు పూర్తయ్యాక అహ్మదాబాద్లోని ఒక వ్యక్తి దగ్గర ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేశాడు. తర్వాత గుజరాత్ గవర్నమెంట్లో మైనింగ్ అండ్ జియోలాజికల్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తునిగా పనిచేశాడు. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పటికీ అతనికి వేరే ఏదైనా పని చేయాలని కోరిక ఉండేది. 1968 ఆ సమయంలో మార్కెట్లో వాషింగ్ సోప్, వాషింగ్ పౌడర్స్ ఇంకా చాలా ఎక్కువైన బ్రాండ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని గమనించాడు. అప్పట్లో సగటు మధ్యతరగతి వ్యక్తి అంత రేటు పెట్టి వాటిని కొనేవాళ్ళు కాదు. దీన్ని గమనించిన కర్సన్ భాయ్ తన ఇంట్లోనే అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు ఉన్న ఒక గదిలో ఈ డిటర్జెంట్ పౌడర్ని తయారు చేశాడు. మొదట్లో ఈ డిటర్జెంట్ పౌడర్ని అమ్మడానికి తన సైకిల్పై ఊరూరా తిరుగుతూ రోజుకు 15 నుంచి 20 ప్యాకెట్లను అమ్మేవాడు. క్రమంగా పెరుగుతూ అది పెద్దదైంది. 1985 నాటికి ఈ పౌడర్ భారతదేశంలో ఒక ఇంటి పేరుతో కూడిన అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన పౌడర్గా ఉండేది. అయితే నిర్మా పేరును నిరుపమ అనే ఒక అమ్మాయి పేరు నుంచి తీసుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, కర్సన్ భాయ్ వాళ్ళ కూతురు. తన కూతుర్ని ఇంట్లో అందరూ నిర్మా అని ముద్దుగా పిలిచేవారు. అందుకని తాను అమ్మే పౌడర్ పేరు కూడా నిర్మా అని పెట్టారు. ఆ ప్యాకెట్ పైన తన కూతురు ఫోటోని గుర్తుగా ఉంచారు. తన కూతురి పేరు కాబట్టి తన కంపెనీకి పెట్టారని అనుకోవచ్చు, కానీ అది కాదు. కర్సన్ భాయ్ పటేల్కు నిరుపమ అనే ఒక చిన్న కూతురు ఉండేది. ఆ పాప అంటే తండ్రికి ఎంతో ఇష్టం. ఏదో ఒక రోజు తన కూతురు ప్రపంచంలో తాను పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తిగా తన కూతురు నిలుస్తుందని తండ్రిగా ఒక కోరిక ఉండేది. అయితే ఆయన కూతురు నిరుపమ హఠాత్తుగా ఒక ప్రమాదంలో చనిపోయింది. తన కూతురి మరణంతో కర్సన్ భాయ్ పటేల్ గారు దిగ్భ్రాంతికి గురయ్యారు. కానీ ఆయన ధైర్యం కోల్పోకుండా తన కూతురు ఒకవేళ బ్రతికి ఉంటే ఏదో ఒక రోజు ప్రపంచంలో తను కూడా ఒక మంచి పొజిషన్లో ఉండి పేరు సంపాదించుకునేదని అనుకొని, ఇప్పుడు తన కూతురు లేదు కాబట్టి కనీసం ఆమె పేరునైనా ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా, అందరూ పలికేలా తన ఇంట్లో వ్యక్తులు ప్రేమగా ఏ పేరుతో అయితే పిలుస్తారో అదే పేరుని అందరూ పిలవాలని ఈ డిటర్జెంట్ పౌడర్పై నిర్మా వాషింగ్ పౌడర్ అని, అలాగే తన కూతురికి గుర్తుగా ఒక తెల్లటి డ్రెస్సుతో ఒక ఫోటోని ఆ ప్యాకెట్పై ముద్రించారు. 1980s 90లో నిర్మా అనే పేరు ఆ ప్యాకెట్పై ఉన్న అమ్మాయి అత్యంత ఎక్కువ మంది చూసిన చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఒకటిగా నిలిచింది. ఈ కంపెనీ విజయానికి నిర్మా పేరుతో పాటు అప్పుడున్న వేరే కంపెనీలతో పోలిస్తే నిర్మా వాషింగ్ పౌడర్ చాలా తక్కువ ధరకు ఎంతో ప్రత్యేకమైన ప్యాకేజింగ్తో ఉండేది. అందులోనూ ఎక్కువ టీవీ ప్రకటనలు ఈ నిర్మా కంపెనీ గ్రోత్కి ముఖ్యంగా చెప్పవచ్చు. అయితే మార్కెట్లో తన ఒక్క కంపెనీ కాదు, ఇంకా ఇతర కంపెనీలు కూడా ఉండేవి. అప్పట్లో బాగా పాపులర్ అయిన ఇంకో పేరు HUL, హిందుస్థాన్ యూనిలివర్. ఈ కంపెనీ ప్రోడక్ట్స్ మార్కెట్లో దాదాపు 12 నుంచి 13 దాకా ఉన్నాయి. వాటిలో డిటర్జెంట్ పౌడర్స్, సోప్స్, టీ పౌడర్స్, షాంపూ, లిప్స్టిక్స్ లాంటివి ఉన్నాయి. ఇంత పెద్ద కాంపిటీషన్లో కూడా కర్సన్ భాయ్ వెనక్కి తగ్గలేదు. మార్కెట్కి తగ్గట్టుగా మిడిల్ క్లాస్ ఆలోచనతో కొత్త ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎలా అంటే నిర్మా ప్రతి ప్యాకెట్పై మీ బట్టలు శుభ్రంగా లేకుంటే డబ్బులు రిటర్న్ ఇస్తామనేసి రాయడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ ట్రిక్ చాలా బాగా పనిచేసింది. నిర్మా వాషింగ్ పౌడర్ చాలా ఫాస్ట్గా మార్కెట్లో డిమాండ్ ఉన్న పేరుగా పెరిగింది. క్రమక్రమంగా తన వ్యాపారం ఫాస్ట్గా గ్రో అవడం చూసి కర్సన్ భాయ్ పటేల్ గారు తన గవర్నమెంట్ జాబ్ను వదిలేశారు. దాని తర్వాత మార్కెట్పై దృష్టి పెట్టి తన ప్రోడక్ట్ ప్రజలకి ఇంకా ఎక్కువగా చేరువయ్యేలా కొన్ని ఐడియాస్తో ముందుకు సాగారు. వాటిలో ఇంకొకటి, తన దగ్గర పనిచేసే వర్కర్స్తో వాళ్ళ భార్యలను ప్రతిరోజు షాపుకు వెళ్ళి నిర్మా వాషింగ్ పౌడర్ కోసం అడగాలని చెప్పాడు. అలా చేస్తే ఆ పదం ఇంకా ఎక్కువగా పాపులర్ అవుతుందని, ఒకరిని చూసి ఇంకొకరు కొంటారని అనుకొని ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేశారు. అది అనుకున్న దానికంటే ఎక్కువ పాపులారిటీతో ఎక్కువ డిమాండ్ పెరిగింది. దీనికి తోడు టీవీ యాడ్స్లో
సబ్‌కి పసంద్ నిర్మా అనే ఒక డైలాగ్‌తో ప్రతి ఇంట్లో ఈ పదం బాగా అలవాటైపోయింది. అంతేకాకుండా నిర్మా గర్ల్ ఫోటో కూడా బాగా ఫేమస్ చేశాయి. క్రమంగా నిర్మాకు చాలా డిమాండ్ ఏర్పడింది. నిర్మా పౌడర్ మార్కెట్‌కు వచ్చిన వెంటనే సేల్ అయ్యేవి. ఇతర బ్రాండ్లను అధిగమించడానికి 2005లో ఈ నిర్మా బ్రాండ్‌ని స్టాక్ మార్కెట్‌లో కూడా గుర్తించారు. దీంతో ఈ కంపెనీ వేరే ఇతర రంగాల్లో కూడా పెట్టుబడి పెట్టింది. వాటిలో నిర్మా విశ్వవిద్యాలయం అలాగే నిర్మా కెమికల్ బిజినెస్‌ని స్థాపించారు. 2010 నాటికి నిర్మా పౌడర్ వాల్యూ మార్కెట్‌లో 60% ఉన్నప్పటికీ ఈ కంపెనీ పతనం 2006లోనే మొదలైంది. క్రమక్రమంగా కొత్త కంపెనీలు రావడం, అందులోనూ నిర్మా కంపెనీ పాత ఉత్పత్తులతోనే సాగించడం, కొత్తదనం లేకపోవడం, మార్కెట్‌లో అప్పుడే వస్తున్న వేరే ప్రొడక్ట్స్‌తో పోటీ పడలేకపోయింది. టీవీ యాడ్స్ విషయంలో మొదట్లో బాగా పాపులర్ సంపాదించినప్పటికీ తర్వాత యాడ్స్ విషయంలో కొన్ని తప్పులు చేసింది. ఏంటంటే లేడీస్‌ని టార్గెట్ చేస్తూ కంపెనీ యాడ్స్ ఇచ్చేది. అయితే ఇన్నోవేషన్ పేరుతో లేడీస్‌కి బదులుగా మగవాళ్ళతో ఉతికిన బట్టల్ని చూపిస్తూ యాడ్స్ వచ్చేవి. ఒకప్పుడు హేమమాలినితో పాటు బాగా పాపులారిటీ ఉన్న కొంతమంది బాలీవుడ్ నటీమణులతో ఈ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది. కానీ దాని తర్వాత బాలీవుడ్ యాక్టర్ అయిన హృతిక్ రోషన్ని బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది. అయినప్పటికీ ప్రోడక్ట్ విషయంలో కొత్తదనం లేకపోవడం, కొనేవారి విషయంలో ఆలోచన విధానం మారిపోవడం. ఎలా అంటే నిర్మా వాషింగ్ పౌడర్ మాత్రమే తక్కువ ధరకి రావటం, మిగతా బ్రాండ్స్ అంతా ఎక్కువ ధర ఉండటం. దీన్ని ప్రజలు రివర్స్‌లో ఆలోచించి తక్కువ ధర ఉండటం వల్ల నిర్మా నాసిరకమైన బ్రాండ్‌గా చూడటం మొదలుపెట్టారు. అందులోనూ మహిళలతో ఈ ప్రోడక్ట్ కనెక్ట్ కాలేకపోవడం, మార్కెటింగ్ విషయంలో కొన్ని తప్పులు చేశారు. అదే టయానికి హెచ్‌యుఎల్, పి&జి, ఎఫ్ఎంసీజీ లాంటి కంపెనీలు జనరేషన్ తగ్గట్టుగా ప్రొడక్ట్స్‌ని డెలివరీ చేయడం వల్ల నిర్మా వాషింగ్ పౌడర్ మార్కెట్‌కి దూరమైపోయింది. అయితే మార్కెట్‌లో నిర్మాకు కూడా కొన్ని వేరే ఇతర ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని నిర్మా సిమెంట్, నిర్మా సోడా యాష్, నిర్మా ఐవీ ఫ్లూయిడ్స్, నిర్మా హెల్త్ కేర్ ఇలా ఇంకా 2, 3 కంపెనీలు ఉన్నాయి. నిర్మా వాషింగ్ పౌడర్ తగ్గిపోవడానికి ఈ కంపెనీలు కూడా కారణం. ఎందుకంటే ఈ కంపెనీలలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, నిర్మా కంపెనీపై ఎక్కువ దృష్టి పెట్టకపోవడం. ఒకప్పుడు నిర్మా డిటర్జెంట్ పౌడర్ మార్కెట్‌లో 60% ఆక్రమించిన కంపెనీ ఇప్పుడు 6%కి తగ్గిపోయింది. అయినప్పటికీ నిర్మా కంపెనీ ఇప్పటికీ ఒక విలువైన బ్రాండ్‌గానే ఉంది. 1980స్ నుంచి 20లో ఉన్న వారికి మాత్రమే ఈ కంపెనీ పేరు చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. మీరు ఈ కంపెనీకి చెందిన వాషింగ్ పౌడర్ నిర్మా అనే యాడ్ ఎప్పుడైనా చూసారా? చూసి ఉంటే కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే మా వీడియోని ఇంతవరకు చూసినందుకు థాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి.